మీ అందరికి తెలుసు హిడ్మా. సో హిడ్మాని ఎన్కౌంటర్ చేసి చంపాము అని చెప్పేసి పోలీసులు చెప్తుంటే చాలామంది అదొక బూటకం, అంటే ఆయనను హతమార్చి అంటే ఆయనను చంపేసి కావాలని ఎన్కౌంటర్గా క్రియేట్ చేశారని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో ఆ విషయాల గురించి మనం మాట్లాడడానికి సో హిడ్మా సొంత గ్రామమైన పూవర్తికి మనం వెళ్ళబోతున్నాం. అదే రూట్లో మనం ఉన్నాం. మీరు ఒక్కసారి వెనకాల మీరు చూసుకుంటే మైనింగ్ అంటే హిడ్మా చనిపోయాడో లేదో మీరు అక్కడ చూసుకుంటే మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే హిడ్మా ఆదివాసుల హక్కుల గురించి పోరాటం చేయడం జరిగింది. అంటే వన్యప్రాణులను కాపాడాలి, అంటే ఈ అడవులను కాపాడాలనే ఉద్దేశంతో ఆదివాసులకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేయడం జరిగింది. సో అట్లాంటిది ఆయన చనిపోగానే మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు ఎగ్జాంపుల్ అక్కడ మీకు ఒకటి జేసీబీ అక్కడ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇటు సైడ్ కూడా చూస్తే మీకు మైనింగ్ అనేది పోవడానికి దారులు, ఆయన చనిపోయాడో లేదో సీసీ రోడ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మొత్తం. సో అక్కడ వరకు సీసీ రోడ్డు ఉంది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఇది బ్రిడ్జ్ ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని కట్టిన తర్వాత మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది. మీరు సీసీ రోడ్ మీరు చూస్తే సో రోడ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొత్తానికి ఆదానికో అంబానీకో ఎవరికో ఒకరికి ఇదంతా కట్టబెట్టాలని చెప్పేసి గవర్నమెంట్లు చూస్తున్నాయి అనుకుంటా నాకు తెలిసి. సో ఆదివాసుల హక్కులను కాపాడడం కోసం మనం కూడా ఏదో ఒక అంటే మనం కూడా ఏదైనా కొంచెం చెయ్యాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ వరకు రావడం జరిగింది. సో మీరు చూసుకుంటే అసలు ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్న నీళ్ళు ఒకసారి చూడండి. సో ఈ వాటర్ తాగే ఆదివాసులు బ్రతుకుతారు ఈ అడవులలో. సో అక్కడ చూసుకుంటే ఆ కుటుంబాలు కూడా ఉన్నాయి అక్కడ లాస్ట్లో. అంటే చాలామంది మనల్ని చూసి భయపడుతున్నారు ఇక్కడున్న ఆదివాసులు, అంటే ఏం జరుగుతుందో ఏందో అని చెప్పేసి. సో మేము వచ్చే దారిలోనే వాళ్ళు వచ్చినుండే, బట్ మేము అడిగి ఉంటాం అనమాట పూవర్తికి ఎంత దూరం వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు భయం పడుతూ కొంచెం దూరం వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఇక్కడ వీడియో తీస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఆగిపోయి నిల్చొని చూస్తూ ఉన్నారు ఇటు సైడ్. సో ఇంకెందుకు ఆలస్యం, మొత్తానికి పూవర్తి గ్రామానికి వెళ్ళిపోదాం. సో హిడ్మా అమ్మగారితో అన్నగారితో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. పదండి వచ్చేయండి.